వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ నిశ్శబ్దంలో పుట్టిన ప్రేమ. ఎపిసోడ్ 4 రీక్యాప్. మేఘనకు గత గాయాల వల్ల మనుషులపై నమ్మకం పోయింది. ఆర్య మాత్రం నమ్మమని అడగకుండా నిశ్శబ్దంగా ఆమె పక్కన నిలుస్తాడు. ఇది ప్రేమ కాదు, కానీ నమ్మకానికి మొదటి నీడ. ఎపిసోడ్ 5 గుండెలో గందరగోళం. మేఘన ఆఫీస్లోకి అడుగు పెడుతుంది. ఆమె ముఖం ప్రశాంతంగా ఉన్నా లోపల మాత్రం నిన్నటి మాటలు తిరుగుతున్నాయి. ఆర్య ఇంకా రాలేదు. మేఘన ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. మేఘన, మాట్లాడాలి, నిన్ను మళ్ళీ చూసినప్పటి నుంచి నాకు నిద్ర రావడం లేదు. కిరణ్. ఆమె చదివి ఫోన్ లాక్ చేస్తుంది. మాట్లాడాలనిపించదు. అప్పుడే ఆర్య ఆఫీస్లోకి వస్తాడు. మేఘన వైపు చూస్తాడు. ఆమె కూడా చూస్తుంది, కానీ ఏమీ మాట్లాడుకోరు. ఆఫీస్లో కాఫీ టైంలో ఆర్య కప్పు పట్టుకొని ఉంటాడు. అప్పుడే కిరణ్ లోపలికి వస్తాడు. సూటు, ఆత్మవిశ్వాసం, హుందాతనం. అతను మేఘనను చూసి నవ్వుతాడు. నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్నావా అంటాడు. మేఘన అవును అంటుంది. ఆర్య దూరం నుండి వీళ్ళిద్దరిని గమనిస్తూనే ఉంటాడు. నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు కిరణ్. మేఘన ఆలోచిస్తుంది. తిరస్కరించాలి అనిపిస్తుంది, కానీ కిరణ్ ఏమో బ్రతిమాలుతున్నాడు. అందువల్ల ఓకే చెప్తుంది. సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత ఆర్య ఆఫీస్ నుండి బయటకు వస్తాడు. మేఘన అప్పటికే వెళ్ళిపోతుంది. రోడ్డు పక్కన కాఫీ షాప్లో మేఘన, కిరణ్ మాట్లాడుకుంటూ కనిపిస్తారు. కిరణ్ ఆమెకు కొంచెం దగ్గరగా ఉంటాడు. ఆర్య వాళ్ళని చూస్తాడు. అతనికి కోపం, బాధ, ఆవేశం అన్నీ వస్తాయి. మనసులో ఎన్నో ప్రశ్నలు. ఎవరతను? ఎందుకు తనతో మాట్లాడుతున్నాడు? తన పాస్ట్లో ఉన్న వ్యక్తి ఇతనేనా? ఆమెకు అతనిపై ప్రేమ ఉంటే నాతో ఎందుకు చనువుగా ఉండడం? ఇలా మనసులో ఎన్నో ప్రశ్నలు ఆర్యను తొలిచివేస్తున్నాయి. తన కోసం ఉండకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. కిరణ్ మాట్లాడుతూ, నిన్ను నేను అర్థం చేసుకోలేకపోయాను. అది నా తప్పు. నన్ను ఈ ఒక్కసారికి క్షమించు మేఘన అంటాడు. అయితే ఇప్పుడు అర్థం చేసుకున్నావా అంటుంది మేఘన. అవును, నేను ఇప్పుడు నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను అంటాడు కిరణ్. పగిలిపోయిన హృదయం మళ్ళీ అతగదు కిరణ్ అంటుంది మేఘన. అలా అనకు, ప్లీజ్ ప్లీజ్, ఈ ఒక్కసారికి నాకు ఛాన్స్ ఇవ్వు అంటాడు కిరణ్. లేదు, జరగాల్సిందంతా ఎప్పుడో జరిగిపోయింది. ఇక ఇప్పుడు ఆలోచించడానికి ఏమీ లేదు అంటుంది మేఘన. సరే మేఘన, కనీసం ఫ్రెండ్లా అయినా నువ్వు నా లైఫ్లో ఉండాలి అంటాడు కిరణ్. మేఘన ఆలోచించి చెప్తాన్లే అంటుంది. ఇంకొకసారి బాగా ఆలోచించు మేఘన, నా గురించి ఒక్క ఛాన్స్ ఇవ్వు, నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అంటాడు కిరణ్. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా అని మేఘన అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మేఘన ఫోన్ చూస్తూ ఉంటుంది. ఆర్యకు కాల్ చేయాలనిపిస్తుంది, కానీ ఆగిపోతుంది. ఇద్దరూ ఒకే దారిలో ఉన్నారు, కానీ మధ్యలో మౌనం నిలబడి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో.